హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వరదలో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే భరోసా ఇచ్చారు. దీని గురించి ఈ వీడియో మనం పూర్తి క్లారిటీ అయితే తెలుసుకుందాం. వరదలో నష్టపోయిన బాధితులకు ఏపీ ప్రభుత్వం బాధ్యతగా నిలుస్తుంది. అయితే వారికి నష్టపరిహారం పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక కీలక ప్రకటన అయితే చేశారు. అయితే నష్టపోయిన ప్రతి ఒక్కరికి అండగా నిలవాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయించారు. అయితే అందులో భాగంగా ఇప్పటికే నియమించిన మంత్రుల కమిటీ నివేదిక ఆధారంగా పరిహారం ప్రకటించాలని అయితే భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి చంద్రబాబు తాజాగా బాధితులకు కీలక హామీ అయితే ఇచ్చారు. అయితే వరద బాధితులకు నష్టపరిహారం పైన ఈ నెల 17లోగా నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు నాయుడు గారు అయితే వెల్లడించారు. అయితే విజయవాడలో భారీ వరదలతో అనేక మంది నష్టపోయారు. అయితే వరద నీట మునిగిన ఇళ్లలో పాటుగా సాక్షికంగా దెబ్బతిన్న వాటికి పరిహారం ఇవ్వాలని డిసైడ్ అయితే అయ్యారు. అయితే అదేవిధంగా వరదలో కోల్పోయిన వాహనాలు మరియు వస్తువులకు కొంతమేర పరిహారం చెల్లించేలా ఏపీ ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుంది. అయితే ప్రస్తుతం వరద బాధిత ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి నష్టం పైన ఆరా తీస్తున్నారు. అయితే ఈ లెక్కల ఆధారంగా పరిహారం పైన ఒక అంచనాకు రావాలని అయితే ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇటు విజయవాడలో పరిస్థితి అయితే క్రమేణా మెరుగైతే అవుతుంది. అయితే దీంతో కొల్లేరు ముంపు ప్రాంతంలో చంద్రబాబు ఏరియల్ సర్వే అయితే చేశారు. అయితే స్థానిక రైతులతో ముఖాముఖి అయితే నిర్వహించారు. వరదల వలన దెబ్బతిన్న వరి పంటకు హెక్టారుకు 25,000 ఇవ్వాలని అయితే భావిస్తున్నామన్నారు. అయితే నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని అయితే హామీ ఇచ్చారు. అయితే గత 5 ఏళ్ల పాలనలో ఏ ఒక్క నదిలోనూ గేట్లను రిపేర్ చేయలేదని అయితే చెప్పుకొచ్చారు. ఎక్కడా కాలువలకు పూడిగా తీయలేదని చంద్రబాబు అయితే వివరించారు. అయితే పరివాహక ప్రాంతాల్లో అక్రమను రిజిస్ట్రేషన్లు చేసి అక్రమాలు చేశారని అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే పేర్కొన్నారు. అయితే ఏలూరు జిల్లాలో వరద నష్టాన్ని బుధవారం హెలికాప్టర్లో ఏరియల్ సర్వే ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే పరిశీలించారు. అయితే అనంతరం ఏలూరులో సిఆర్ రెడ్డి డిగ్రీ కాలేజ్ ఆడిటోరియంలో కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు వరద పరిస్థితిపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.